ప్రైజ్ ద లార్డ్. సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాము. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను దేవుని యొక్క నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని నిర్మిస్తాడు. ఈ దినాలలో అనేక మంది ప్రార్థనా మందిరాలు నిర్మిస్తూ ఉన్నారు. కొందరు దేవుని నామ ఘనత కొరకు మందిరాలను కట్టిస్తే, మరికొందరు వారి పేరు ప్రఖ్యాతుల కొరకు మందిరాలు కట్టుకునేవారు లేకపోలేదు. భౌతికమైన మందిరము దేవుని కొరకు కట్టడం ఎంత ప్రాముఖ్యమో, అలాగునే ఆత్మ సంబంధమైన మందిరముగా మనల్ని మనము ఆయనలో కట్టుకోవటం ఇంకా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే, భౌతికమైన మందిరము ఒక దినాన రాయి మీద రాయి లేకుండా పడిపోతుంది. కానీ దేవుని చేత కట్టబడిన ఆత్మ సంబంధమైన ఈ మందిరము అంతము లేనిదై దేవునితో యుగయుగాలు ఆయనతో నివాసము చేస్తాము. అయితే ఆత్మ సంబంధమైన మందిరముగా మనం ఉన్నాము గనుక మన ఆత్మీయ జీవితము దేవుని యొక్క ఘనత కొరకు మనము కట్టుకోవాలి. ఈ మాటలు వింటున్న నీవు దేవుని యొక్క ఘనత కొరకు నీ ఆత్మీయ జీవితం కట్టుకుంటున్నావా? లేదు అంటే మనుషుల యొక్క ఘనత కొరకు, మనుషులు మెప్పించడానికి, మనుషులు గణపరచడానికి నీ యొక్క ఆత్మీయ జీవితం అనే మందిరాన్ని కట్టుకుంటూ ఉన్నావా? మనుషుల ఘనత కొరకు మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుంటే అది పడిపోతుంది. కానీ దేవునికి మహిమ కలుగునట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని మనం నిర్మించుకున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. ఆయన మనలో నివాసం చేస్తాడు, మనము ఆయనలో నివాసం చేస్తాము. ఆయన మనము ఏకమై ఉంటాము. తద్వారా మన ఆత్మీయ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. మనము మరలా లోక సంబంధమైన కార్యక్రమాలు కలిసిపోకుండా ఆయనలో స్థిరపరచబడిన వారమై ఆయన కొరకు ఫలములు ఫలించుటకును ఆయన సంతోషపెట్టే వారముగా ఈ లోకమందు మనము జీవిస్తాము గనుక మన ఆత్మీయ జీవితం అనే మందిరము దేవుని ఘనత కొరకు మనము నిర్మించుదుముగాక.